హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు టాపిక్ ఏంటంటే, మన యూట్యూబ్లో మన వీడియో కింద ఒకరు కోర్స్ ఎలా రాయాలని అడిగారు. బహుశా మన కస్టమర్స్ అందరికీ కూడా తెలుసు, మరి పాపం అడిగారంటే వాళ్ళకి తెలియదు అనుకుంటా. కాబట్టి ఒక్కసారి మీరు విన్నట్టుంటుంది, మరలా వారు విన్నట్టుంటుంది. కాబట్టి కోర్సు రాసే విధానాన్ని ఇక్కడ నేను మీకు తెలియజేస్తున్నాను. కోర్సు రాసే విధానము. కోర్సు రాసే విధానము ఇది ఒక సైంటిఫిక్ మెథడ్ లో రూపొందించబడింది. మనం కాదు, పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి సైంటిఫిక్ మెథడ్. అదేంటంటే, పూర్వం ఋషులు తపస్సు చేసేవాళ్ళు. ఒక లోన్లీగా ఉండే ప్లేస్ లో, ఒక ఏకాంతంగా ఉండే ప్లేస్ లో కూర్చొని ఏదో ఒక మంచి పాజిటివ్ వర్డ్ని, అంటే ఓం నమ శివాయ అని గాని, ఓం నమ కృష్ణాయ అని గాని, ఇట్లా వారికి ఇష్టం వచ్చిన ఒక పాజిటివ్ నేమ్ని, అఫ్కోర్స్ వాళ్ళు అది దేవుడి పేరు అనుకుంటున్నారు, ఓకే, కానీ అది పాజిటివ్. ఆ పాజిటివ్ నేమ్ని వారు ఏకాగ్రతతో పఠించడం వలన, మీరు గనక బాగా గమనిస్తే కొన్ని గ్రంథాలు చూసినా, కొన్ని సినిమాలు చూసినా ఒకటి గమనించవచ్చు. వాళ్ళు ఆ యొక్క తపస్సుని ఎలా చేస్తారంటే, వారి నిండా పుట్టలు పెరుగుతాయి. ఎవరన్నా కదిలించినా కదలరు, పాములు జరులు పాకుతుంటాయి అయినా కదలరు. అంటే అంత కాన్సన్ట్రేట్ తో చేస్తారు. అలా చేయడం వల్ల వారు చేసేటువంటి ఆ సౌండ్, ఓం నమ శివాయ, ఆ సౌండ్ వారి దగ్గర నుంచి మన అంతరిక్షంలోని విశ్వానికి కనెక్ట్ అవుతుంది. ఈ విశ్వానికి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి మరలా అది వచ్చి వాళ్ళ బ్రెయిన్ లో లాట్ ఆఫ్ పాజిటివ్ ని నింపుతుంది. అందుకే వారు ఆ తపస్సు అయిపోయిన తర్వాత వారు లేచి మన మామూలు మనుషుల దగ్గరకు వస్తే వాళ్ళ యొక్క ఆ వదనం, ఆ యొక్క రూపం, తర్వాత ఆ పేస్ అదంతా కూడా చాలా స్వచ్ఛంగా కనిపిస్తుంది. కాళ్ళకి నమస్కరించాలి అన్నంత గౌరవభావం వాళ్ళలో కలుగుతుంది, అంతటి పాజిటివ్ వస్తుంది. అందుకే అలా రాగానే వాళ్ళకి కాళ్ళకి నమస్కరిస్తారు. ఎందుకు? ఆ పాజిటివ్ వీళ్ళకి రావడానికి. అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు. ఎందుకు? వాళ్ళు ఏదంటే జరిగిపోయింది, ఎందుకంటే అంత పాజిటివ్ వచ్చింది. ఇది ఒక విధం. ఇంకొక విధం ఏంటంటే, రామకోటి, మన నాయనమ్మను మీరు వినే ఉంటారు, రామకోటి రాసేవాళ్ళు. అంటే ఒక వయసు వచ్చాక ఇంకేమీ పని చేయలేని పరిస్థితుల్లో ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి వాళ్ళ యొక్క కొడుకులు, కూతుర్లు, మనవళ్ళు, మనవరాలు గుర్తొస్తారు. వాళ్ళకేం కావాలి? వాళ్ళ కొడుకులు, కూతుర్లు, మనవరాలు బాగుండాలి, వాళ్ళు మంచి ఆర్థికంగా బాగుండాలి, ఆరోగ్యపరంగా బాగుండాలి. అందుకు అది మైండ్ లో పెట్టుకొని ఏం చేస్తారంటే రామకోటి రాస్తారు. అంటే ఒక బుక్ పెట్టి రోజు శ్రీరామ 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 ఇలా రాసేవాళ్ళు. అలా వాళ్ళు కోటి సార్లు రాసే టైం కల్లా చక్కగా వాళ్ళ కృషి వల్ల వాళ్ళ కొడుకులు, కూతుర్లు అందరూ కూడా బాగుండేవాళ్ళు. వాళ్ళ చివరి దశలో అది చూసి సంతోషంగా స్వర్గస్థులయ్యేవాళ్ళు. అక్కడ కూడా ఏమైంది? వాళ్ళు కాన్సన్ట్రేట్ తో శ్రీరామ శ్రీరామ ఇలా అనుకుంటూ ఇలా రాయడం వల్ల అది విశ్వానికి కరెక్ట్ అయ్యి వాళ్ళకి పాజిటివ్ వచ్చేది. వాళ్ళకి పాజిటివ్ అవడం ఏంది? వాళ్ళు ఎదుర్కొంటే జరిగింది. ఈ రెండు మనకి రిఫరెన్స్. దాని ప్రకారమే ఇప్పుడు మనము మన యొక్క జన్మ వైబ్రేషన్ కి హార్మోనీలో ఉన్నటువంటి మన నేముని మనము ఏకాగ్రతతో ఒక పర్టిక్యులర్ టైములో డైలీ రాయడం వలన, ఒక పర్టిక్యులర్ సంఖ్యలో రాయడం వలన అది విశ్వానికి కనెక్ట్ అయ్యి మనకి పాజిటివ్ వస్తుంది. అంటే అర్థం ఏంటి? మనకి పాజిటివ్ రావడం వల్ల మనము, మన ఫ్యామిలీ అంతా బాగుంటుంది, మన కెరియర్ బాగుంటుంది, మనకి ఏ వయసులో ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఓకే, కాబట్టి ఇంత విలువైనటువంటి, ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ యొక్క కోర్సు రాయడాన్ని
అంతంత మాత్రము నాలెడ్జ్ కలిగినటువంటి కొందరు న్యూమరాలజిస్టులు ఎలా పడితే అలా రాయమనడం, నైట్లు రాయమనడం, సాయంత్రం రాయమనడం, ఇన్నిసార్లు రాయమనడం, దీనివల్ల మీకు లాభం కలగకపోగా నష్టము కలిగి మీతో పాటు మీ పిల్లలు, మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని కూడా అదో పాతాళానికి మీకు తెలియకుండా మీరు తొక్కుతున్నారు. కాబట్టి ఆ యొక్క కస్టమర్ అడిగారు కాబట్టి ఇప్పుడు కోర్సు ఎలా రాయాలి అనేది చూద్దాం. కోర్సు రాసే విధానంలో ఫస్ట్ పాయింట్, మీరు కోర్సు రాసేటప్పటికీ పూర్తి పరిశుభ్రతతో ఉండాలి. పూర్తి పరిశుభ్రతతో ఉండాలి అంటే మీరు కాలకృత్యములు తీర్చుకోవాలి, స్నానాలు చేయాలి, ఉతికిన బట్టలు ధరించాలి. ఇది పర్ఫెక్ట్ గా ఉండాలి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీరు అప్పటికి ఘన పదార్థాన్ని తీసుకొని ఉండకూడదు. ఇది రాసేటప్పటికి మీరు ఘన పదార్థాన్ని తీసుకొని ఉండకూడదు అంటే మీరు టిఫిన్ చేయక ముందే రాయాలి. ద్రవ పదార్థం అంటే నీళ్లు తీసుకోవచ్చు, ఇంకా తప్పదనుకుంటే టీ కాఫీలు తీసుకోవచ్చు. ఇక మూడవది, రోజు కూడా ఒకే టైంకు రాయాలి. మీ యొక్క షెడ్యూల్ బట్టి ఒక్కొక్కళ్ళు 10ంటికి ఆఫీస్కి వెళ్ళాలి, 7ంటికి లేస్తే సరిపోతుంది. దీనికోసం 5:30కు లేవండి, ఒక అరగంట కాలకృత్యాన్ని తీర్చుకోండి, స్నానం చేయండి, 6ంటికి టైం పెట్టుకోండి, రెగ్యులర్ గా 6ంటికే రాయండి. ఒక్క 2 నిమిషాలు అటు ఇటుగా మీరు 6 గంటల టైం పెట్టుకున్నారనుకోండి, 6 గంటల 2 నిమిషాలైనా పర్వాలేదు, 5 గంటల 58 నిమిషాలైనా పర్వాలేదు. అంతకు మించి అవ్వకూడదు. అంతకు మించి అయిందా అది మనకు ఉపయోగం ఉండదు. దాన్ని ఆపుకొని మరలా కొత్తగా ఫ్రెష్ గా మొదలు పెట్టాలి. ఒకవేళ ఆ టైంకి మీరు ఏదైనా జర్నీలో ఉండాల్సి వస్తే ఆ జర్నీలో రాయొచ్చు. బస్ స్టాండ్ లో ఉంటే అక్కడే రాయండి, బస్సులో ఉంటే అక్కడే రాయండి, ఏదైనా చుట్టాలు ఇంట్లో ఉంటే అక్కడే రాయండి. ఈ 3 సందర్భాల్లో బస్ స్టాండ్ లో ఉన్నా, బస్సులో ఉన్నా, చుట్టాల దగ్గర ఉన్నా మనకి పరిశుభ్రంగా రెడీ అయ్యే అవకాశం లేదు కదా, పర్వాలేదు. కాళ్ళు చేతులు కడుక్కొని ఆ నీళ్లు చల్లుకోండి. ఇది ఎప్పటి నుంచో మన సంప్రదాయం. మనం స్నానం చేసి గుడికి వెళ్ళలేకపోతే మనము కాళ్ళు చేతులు కడుక్కొని నెత్తి నీళ్లు చల్లుకొని వెళ్ళొచ్చు.